జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మరియు కూటమి నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. దేశ సమగ్రతకు, మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలను స్మరించుకొని మన దేశ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. నాయకులు మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కమిటీ నాయకులు జామి సత్యనారాయణ, తేజమూర్తుల నరసింహమూర్తి, గెడ్డం నాగరాజు, వైవిడి ప్రసాద్, నగర కమిటీ నాయకులు దాసిరి గురునాథరావు, సబ్బ రాజేష్ ఖన్నా, గుత్తుల సత్యనారాయణ, షేక్ బాషాలిమ్రా, నల్లంశెట్టి వీరబాబు, అక్కిరెడ్డి ప్రసాద్, అల్లంకి నాగేశ్వరరావు, గున్నం శ్యామ్ సుందర్, కప్పల సూర్యప్రకాష్, కుడుపూడి వెంకట చలపతి, విన్నా బాసు, పొన్నాడ శ్రీనివాస్, షేక్ బషీర్, సోమశేఖర్, ముమ్మడి నాగరాజు, మానే ఆదిబాబు, భగవాన్, కిషోర్, ఆంజనేయులు, కోటి, ఠాగూర్, షబ్బీర్, గౌస్, ముద్రగడ సుబ్బారావు, చౌకోట బొరలి మరియు జన సైనికులు, వీర మహిళలు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం, మీడియా వారికి కూడా నమస్కారం. స్వాతంత్ర దినోత్సవాన్ని నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి భారతీయుడు కూడా ఐక్యతను, సమగ్రతను చాటే విధంగా అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజనే కాదు, భవిష్యత్తులో కూడా ఆగస్టు 15వ తారీఖునే మనందరికీ కూడా దేశభక్తి వచ్చే విధంగా కాకుండా ప్రతిరోజు కూడా మనం ఈ రోజున ఏదైతే స్వేచ్ఛా వాయువులు ఆస్వాదించగలుగుతా ఉన్నా, ఆనందించగలుగుతా ఉన్నాము అని అంటే అది ఎంతోమంది మహనీయుల ఒక త్యాగం అన్నది మనం గుర్తిస్తూ బాధ్యత వ్యవహరిస్తూ ముందుకు సాగాలని 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలైన స్వతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం నుంచి అంటే బాగా జరుపుకుంటున్నాం. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు వచ్చి 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా సరే గత 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎవరికి స్వతంత్రం లేకుండా పోయింది. ఈరోజు నిజమైన స్వతంత్ర దినోత్సవం ఎన్డీఏ కూటమి జరుపుకుంటుందని మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం సాధించడం కోసం ఎంతోమంది తన ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశం స్వాతంత్రం సాధించడం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకునే రోజుల్లో ఇది ఒక స్వాతంత్ర దినోత్సవం ఒక రోజు. మన సందేశం ఏంటంటే ప్రజలకు మనం ఇచ్చేది కానీ లేదా మన పూర్వం ఉన్నటువంటి నాయకులు కానీ దేశం కోసం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని పిల్లలకి కానీ రేపు రాబోయే భవిష్యత్ తరాలకు కానీ నేర్పాలనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క త్యాగాలను నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా జాతీయ నాయకులను స్మరించుకునే విధంగా మా యొక్క కార్యక్రమాలను రూపొందించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.